హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ బ్రోచర్. వీడియోలో క్లియర్గా చూపించాను హెయిర్ బ్రోచర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూడడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ప్యారెట్స్ ఒక డ్రాయింగ్ బుక్లో డ్రా చేసుకొని పెట్టుకున్నాను. డ్రా చేసిన ప్యారెట్స్ పైన OHP షీట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని సేమ్ అలానే నీట్గా డ్రా చేసేసుకోవాలి OHP షీట్ పైన. నీట్గా ప్యారెట్స్ని డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న షీట్ని ఏదైనా ఫ్లాంక్ కానీ బుక్ కానీ కదలకుండా స్టిక్ చేసుకొని ముందుగా ఎడ్జెస్ట్లో గ్లూ అప్లై చేసేసుకోవాలి. ఈ B7000 గ్లూ పైన గోల్డ్ కలర్ జర్దోసిని నీట్గా స్లోగా స్టిక్ చేసుకోవాలి. మనకి షేప్ కరెక్ట్గా వచ్చేలా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిక్ చేసుకోవాలి. కరూస్ దగ్గర కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా ప్యారెట్స్ని జర్దోసితో బోర్డర్ డిజైన్ చేసుకోవాలి. అది కంప్లీట్ అయిన వెంటనే B7000 గ్లూతో నెక్ పార్ట్ గ్లూ అప్లై చేసేసుకొని గ్రీన్ కలర్ సీక్వెన్స్ని నీట్గా స్టిక్ చేసుకోవాలి. మనకి ప్యారెట్ ఫెదర్స్ ఎలా ఉంటాయి ఆ విధంగా నీట్గా స్టిక్ చేసుకోవాలి. సేమ్ వే సెకండ్ ప్యారెట్ కూడా సేమ్ ఫస్ట్ ప్యారెట్కి ఎలా స్టిక్ చేసుకున్నామో సెకండ్ ప్యారెట్ కూడా సేమ్ అలానే స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వింగ్స్ డిజైన్ చేసుకోవాలి. B7000 గ్లూ ఎక్కువ యూజ్ అవుతుంది ఈ హెయిర్ బ్రోచ్కి వచ్చేసి. B7000 గ్లూ అయితేనే స్ట్రాంగ్గా ఉంటుంది, త్వరగా డ్రై అవుతుంది. దీనికి వచ్చేసి పింక్ కలర్ సిరామిక్ 6K డ్రాప్ షేప్ పెరల్స్ని యూజ్ చేశాను. ఇవి కూడా మనం ఎంత నీట్గా స్టిక్ చేసుకుంటే మనకి అంత ఫెదర్ నీట్గా వస్తుంది. చూసేకి అవుట్లుక్ చాలా బాగుంటుంది. గ్లూని స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకుంటూ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. లేకుంటే వీటిలో స్ట్రెంగ్త్ అనేది ఉండదు కుందన్స్కి. సేమ్ అదే ప్యాటర్న్లో సెకండ్ ప్యారెట్ కూడా డిజైన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టెయిల్ పార్ట్కి వచ్చేసి సిరామిక్ వైట్ 6K ఐ షేప్ పెరల్స్ని యూజ్ చేశాను. సేమ్ మనం వింగ్కి ఎలా స్టిక్ చేసుకున్నామో
అదే ప్రాసెస్లో టైల్ కూడా స్టిక్ చేసేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ గ్లూ అప్లై చేసుకుంటూ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. మీరు అబ్జర్వ్ చేస్తే నా వర్క్ ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్గా బ్రోచర్ ప్రిపేర్ చేయడానికి నేను చాలా టైం తీసుకున్నాను, చాలా స్లోగా చేశాను. వీడియో లెంతీ అవుతుందనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి B7000 గ్లూ యూజ్ చేసి ఐస్ అయితే పెడుతున్నాను. ఐస్కి వచ్చేసి 3mm రెడ్ కలర్ స్టోన్స్ యూజ్ చేశాను. అలాగే నోస్ కూడా అతి కష్టం మీద మనకి గోల్డ్ కలర్ మూన్స్ ఉంటాయి కదా, వాటిని మిడిల్లోకి కట్ చేసి నోస్ పార్ట్ డిజైన్ చేశాను. 2 ప్యారెట్స్కి మిడిల్లో డిఫరెంట్గా థింక్ చేసి మనకి ఫ్లవర్ పెటల్స్ వస్తాయి కదా, వాటిని అయితే డిజైన్ చేశాను. ఫస్ట్ బోర్డర్స్ వచ్చేసి జర్దోసితో డిజైన్ చేశాను. నాకు యాక్చువల్గా ప్యారెట్ బార్డర్ కంటే ఇది డిజైన్ చేయడానికే టైం పట్టింది. పెటల్స్కి మిడిల్లో B7000 గ్లూ యూజ్ చేసి స్మాల్ సైజు గోల్డ్ కలర్ సీక్వెన్స్ని అయితే స్టిక్ చేసేసుకోవాలి. ఈ సీక్వెన్స్ని కూడా నీట్గా స్టెప్ బై స్టెప్ స్టిక్ చేసుకోవాలి. మనం ఎంత బాగా నీట్గా ఓపిక్గా డిజైన్ చేసుకుంటే డిజైన్ అంత నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. ఏదో అంటారు కదా, పిండి కొద్దీ రొట్టె అన్నట్లు మనం ఎంత ఓపిక్గా చేస్తే అంత అవుట్లుక్ బాగా వస్తుంది. పెటల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మిడిల్లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ చేసుకోవాలి. దానికోసం అయితే B7000 గ్లూని సర్కిల్ షేప్లో అప్లై చేసుకోవాలి. వీటికి కూడా నేను ఐ షేప్ పెరల్స్ని యూజ్ చేశాను. నీట్గా ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసేసుకోవాలి. మనం ఏమైతే పెరల్స్ని స్టిక్ చేసుకున్నామో వాటిపైన B7000 గ్లూని అప్లై చేసుకోవాలి. రిమైనింగ్ గ్యాప్ అంతా B7000 గ్లూతో ఫిల్ చేసేసుకోవాలి. మళ్ళీ సెకండ్ లేయర్ పెరల్స్ని స్టిక్ చేసుకోవాలి.
ఫ్లవర్ షేప్ వచ్చేలా. మిడిల్లో వచ్చేసి వైట్ కలర్ క్లిప్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. రిమైనింగ్ గ్యాప్లో వైట్ కలర్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. గ్యాప్ మొత్తం వైట్ కలర్ స్టోన్స్తో ఫిల్ చేసుకుంటే మనకి మంచిగా లుక్ అవుట్ అవుతుంది. వైట్ కలర్ స్టోన్స్ అయితే బాగా కనిపిస్తాయి అనేసి నేనైతే ఇవి చూజ్ చేసుకున్నాను. ఫైనల్లీ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిజైన్ ఎంత నీట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. కదలకుండా ఉండడం కోసం ప్లాస్టర్తో బుక్ మీద స్టిక్ చేశాను. ఇప్పుడు సిజర్ తీసుకొని వేస్ట్ పార్ట్ అంతా, రిమైనింగ్ పార్ట్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్నాక సోల్డరింగ్ రాడ్ తీసుకొని ఎడ్జ్లు నీట్గా సోల్డరింగ్ చేసుకోవాలి. సోల్డరింగ్ రాడ్ యూజ్ చేసి ఎడ్జెస్ అన్నీ క్లీన్గా నీట్గా కనిపించేలా చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది, నీట్గా వస్తుంది. వేస్ట్ పార్ట్ అంతా రిమూవ్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. సోల్డరింగ్ చేయడం వల్ల చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో డిజైను. అలాగే బ్యాక్ సైడ్ వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవాలి. దీనికోసం వ్యాక్స్ షీట్ పైన ఈ బ్రోచర్ నుంచి వేసేసి ఆ డిజైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. కట్ చేసుకున్న వ్యాక్స్ షీట్కి మనం యూపిన్ స్టిక్ చేసుకోవడానికి కరెక్ట్ ప్లేస్లో మార్క్ పెట్టుకోవాలి. దాంట్లో మన యూపిన్ని ఇన్సర్ట్ చేయాలి. ప్యారెట్స్కి B7000 గ్లూ అప్లై చేసేసి నీట్గా గ్లూ బయటికి రాకుండా నీట్గా గ్లూ అయితే అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. వ్యాక్స్ షీట్ యూపిన్ ఒక్కసారి స్టిక్ చేసుకోవాలి, మనకి నీట్గా వస్తుంది. ఇది బాగా డ్రై అవనివ్వాలి. ఇది బాగా డ్రై అవనిచ్చేసి నోజిల్ కట్టర్తో యూపిన్ బెండ్ చేసుకోవాలి. బాగా డ్రై అయినాక బెండ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.